నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఓకే, నాకు పాప ఉంది. ఓకే. అంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి సరోగసీ ద్వారా బేబీని ఇవ్వాలని ఒక ఫ్యామిలీ మాకు అప్రోచ్ అయ్యారు. మీకు ఒక పాప ఉంది, మీరు సరోగసీకి రెడీ అయ్యారా? సరోగసీ అంటే ఏంటో తెలుసమ్మా? అయినా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పులు ఏమన్నా ఉన్నాయా? అప్లై కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఉన్న హౌస్ కూడా రెంట్లో ఉంటున్నా మేడం. సో ఒకరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి కొంచెం మీకు మనీ ఇస్తాము, మాకు హెల్ప్ చేయండి అంటే దానికి ఇద్దరము ఓకే అనుకున్నాం మేడం. $6 lakhs అప్ ఫ్రంటా లేదంటే ఇచ్చారు సార్, ముందే ఇచ్చేసారా? 4-5 lakhs ఇచ్చారు సార్. డెలివరీ అయిన తర్వాత బాబుని ఇచ్చిన తర్వాత మీకు ఇంకా మనీ ఇస్తానని చెప్పి అన్నారు. సో తిను కూడా ఓకే అని మాకు మనీ కొంచెం మా ఫైనల్స్ అంతా క్లియర్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిను ఏమంటుందంటే లేదు నాకు బాబు కావాలి, నేను ఇవ్వలేను. అగ్రిమెంట్ మీద సైన్ చేశారా? సార్ చేసాం. మెడికల్ లీగల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, సైన్ చేశారు, ఇద్దరు సైన్ చేశారు, వాళ్ళు మీరు ఇద్దరు? సార్ చేసాం సార్. ఈ అమ్మాయి నా బిడ్డను నేను ఉంచుకుంటానని డెలివరీ తర్వాత మొదలు పెట్టిందా, డెలివరీకి ముందే స్టార్ట్ అయిందా? లేదు సార్, డెలివరీ అయిన తర్వాత బాబుని చూసిన తర్వాత తను ఇంకా ఈ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు? ఒక తల్లికి అన్నాక అది వాళ్ళు వేరే ఉంటారు, డబ్బు కోసం చేసే వ్యక్తులు, ఇంట్రెస్ట్తో చేసే వ్యక్తులు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు అప్పు కోసం బలవంతంగా చేయించిన వ్యవహారం. ఒకవేళ రేపటి రోజున రివర్స్ అయితే మీరు రాసిన అగ్రిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మీరు ఆస్తులు అమ్మించినా కూడా కుదరదు. అక్కడ ఇక్కడ హ్యూమానిటీ ఏముంది, మాతృత్వం ఏముంది, అసలు ఓ మోరల్ వాల్యూస్ ఏమున్నాయి, ఏమీ కనిపించట్లా మీ దగ్గర. వీళ్ళు ఒక్కళ్ళేనా? ఇప్పుడు మొత్తం దీనికి ఒక టీం ఉంటుంది, మొత్తం అందరు లోపలికి వెళ్ళాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ సార్. అంటే అతను ఏమన్నాడంటే కొంచెం డబ్బు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు అని చెప్పి జస్ట్ అంటే ఆ టైంలో వీళ్ళు వచ్చారు, వాళ్ళకి డబ్బు అవసరం, మాకు బేబీ అవసరం అని చెప్పి మేము కొంచెం ముందరికి వెళ్ళాం. అసలు వీళ్ళని నమ్మారా మీరు? మాకే అరగంటలో అర్థమైపోతుంది వీళ్ళ డ్రామాలు. అవసరానికి డబ్బు కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రేపటి రోజున పుట్టే పాపో బాబో ఇవ్వకపోతే ఏంటి అని మీరు ఏమైనా ఆలోచించుకున్నారా? నైన్ మంత్స్ ఈ అమ్మాయిని మీరే పోషించారంట, నిజమే? పోషించాం. ఎంత ఖర్చు అయి ఉంటుంది సుమారుగా? 9 మొత్తం అయితే 10 lakhs వరకు మాట్లాడుకున్నామండి. ఓవరాల్ గా 10 lakhs మొత్తం. పాలు తల్లిపాలు ఉండాలని చెప్పేసి ఒక 1 month మా దగ్గరే ఉండి మేమే చూసుకుంటాము, మా దగ్గరనే ఉండండి, ఇస్తాము అని చెప్పినాం మేడం. సరే అని వాళ్ళు అన్నిట్లకు ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. అంటే ఈ 5 months నుంచి మీ ఇంట్లో ఉందా, వెళ్ళిపోయారా బాబుని తీసుకొని? లేదు మేడం, మా ఇంట్లోనే ఉన్నారు. ఉంది కానీ బాబుని మీకు ఇచ్చి వాళ్ళు వెళ్ళట్లా? వెళ్ళట్లేదు, ఇవ్వమంటే ఏడుస్తుంది. ఇంకా ఒక్కసారి తల్లి ఫీడింగ్ మొదలు పెట్టింది అంటే ఇంకా బాండ్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అది మీకు అంటే ఆబ్వియస్లీ పాలిచ్చే తల్లి దగ్గర నుంచి బిడ్డని ఎలా లాగేసుకుంటామండి మీరు అనొచ్చు, కానీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఏ రకంగా కావాలి? ఎందుకు అడుగుతున్నావు నువ్వు? దండం పెడుతుంది, కాలు పట్టుకున్నాను, నా బిడ్డను నాకు తీసేది. మా బాబు మాకు కావాలి మేడం, మా బాబుని మీరే మాకు ఇప్పించండి ప్లీజ్. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.